హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. శారీ చూస్తున్నారా? శారీ కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తున్నాను మీకు. దీనికోసం ముందే టాజిల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. బీడ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఏమేమి బీడ్స్ కావాలి అనేది. ఇప్పుడు నేను ఫస్ట్ టాజల్ ఎక్కించేసుకొని బీడు కూడా ఎక్కించేసుకున్నాను. తర్వాత ఇప్పుడు శారీ కలర్ రెడ్ కలర్ పీరల్ బీడు, వైట్ కలర్ బీడు తీసుకొని శారీ పళ్ళుకి ఇచ్చి నీడిల్ కిందికి లాగి వైట్ కలర్ పీరల్ నుంచి కిందికి లాగాలి మళ్ళీ నీడిల్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రెడ్ కలరు, మళ్ళీ ఇంకొక వైట్ కలర్ తీసుకొని మళ్ళీ కిందికి లాగి బీడ్ నుంచి మళ్ళీ నీడిల్ కిందికి లాగాలి. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే రిపీట్. ఒక రెడ్ ఒక వైట్ బీడ్ అలాగే ఇప్పుడు కిందికి లాగిన తర్వాత ఇప్పుడు నీడిల్ రెడ్ కలర్ బీడ్ ఉంది కదా, దాంట్లో నుంచి నీడిల్ లాగి రెండు పీరల్ బీడ్ వైట్ కలర్ తీసుకొని, నేను లీఫ్ చూపించా కదా, ఆ లీఫ్ మళ్ళీ రెండు వైట్ కలర్ తీసుకొని మధ్యలో ఒక రెడ్ కలర్ బీడ్ వదిలేసి దాన్ని నెక్స్ట్ వన్కి నీడిల్ గుచ్చాలి. గుచ్చి వైట్ కలర్ బీడ్ నుంచి నీడిల్ పైకి లాగాలి. అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజైన్ రెడీ అయిపోయింది. అంటే అక్కడే నాట్ వేసేసుకోవచ్చు, లేదు అని నేను కంటిన్యూ చేద్దామని అట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీరల్ నుంచి కిందికి లాగి లాస్ట్ పీరల్ నుంచి ఇప్పుడు టాజల్ తీసుకొని శారీ మ్యాచింగ్ టాజల్ ఇంకొక వైట్ కలర్ బీడ్ తీసుకొని ఇట్లా పళ్ళు నుంచి లాగి బీడ్లో నుంచి కూడా మళ్ళీ కిందికి లాగాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, మళ్ళీ సేమ్ అదే డిజైన్ రిపీట్ అవుతుంది. ఇట్లానే శారీ మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. అంతే. ఒక రెడ్ కలరు వైట్ కలర్ బీడ్. సో శారీ మొత్తం అలా కుట్టేసుకున్న తర్వాత ఫైనల్గా డిజైన్ ఇది మొత్తం. బాగుందా? మీకు నచ్చిందా? ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.